పవన్ కళ్యాణ్ పాత్ర భవిష్యత్తు ఆయన ఆలోచనల మీద అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే కన్ఫ్యూజ్ గానే ఉందండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సత్తా ఉన్నాడండి వాస్తవంగా తను సాధించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ప్రత్యేక హోదాని ఇంతకు మించి వేరే ఏం లేదు సార్. అక్కడ మందు బెట్టింగ్లు పేకాట. తెలంగాణలో పేకాట వెళ్ళిపోయింది, గుంటూరు జిల్లాలకు ఇప్పుడు గుంటూరు విజయవాడకి వెళ్ళింది పేకాట. అవును, ఇవాళ్ళండి 10th క్లాస్ కూడా నిండిన పిల్లలు, కంప్లీట్ అవున పిల్లలు మందండి. అవును, ప్రతి పల్లెటూరు మందు మయం చేశారు సార్ వీళ్ళు. ప్రభుత్వం వచ్చాక జగన్ మీద అవినీతుల కేసు పెద్దగా ముందుకు పోయింది ఏమీ లేదు. వాస్తవం చెప్పాలి, చెప్పిన ఆరోపణలు అదే ముందుకు. హైదరాబాద్ విడిపోయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పుడు నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేస్తున్నారు అనే ఫీలింగ్ చాలా బలం. అంత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, అంత ఒక బిడ్డ నుంచి తల్లిని దూరం చేస్తున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో అంత బాధపడ్డానండి నేను. వెరీ సింపుల్. జగన్ మొన్న కాల్చిన తుపాకీతో కాల్చాలి, అది హర్షించదగ్గ పరిణామం కాదు. ఎందుకు ఏడాదిలో 3,000 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం 1,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. నువ్వు 33,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి డివిజన్ అయినా. అవును, ఏం చేశారు సార్ మీరు డబ్బులు? నువ్వు హైదరాబాద్ వదిలేసి ఎందుకు పోయావు అసలు? ఎందుకు పోయారండి అసలు? హైదరాబాద్ వదిలేసి ఎందుకు పోయారు మీరు? 10 ఏళ్ళు ఉంది ఇక్కడ చక్కగా. నేను ప్రస్తుతం చిక్కడపల్లిలో ఉంటున్నా. నేను ఇల్లు కట్టుకోవాలి, పోయి అక్కడ గుడిసేసుకొని అక్కడ ఇల్లు కట్టుకోనిగా ఈ ఇంట్లో ఉండి ఆ ఇంటిని చక్కగా నిర్మించుకొని ఆ ఇంట్లోకి వెళ్తా. అవును కదా, ఇది ఒక వ్యక్తి కాబట్టి ఓకే, ఓకే, జనానికి సంబంధించిన విషయం ఓకే. హైదరాబాద్ నుంచి విజయవాడకి 4 గంటలు. ఇప్పుడే నువ్వు హైదరాబాద్ వచ్చినా కూడా ఫ్లైట్లో, చార్టర్డ్ ఫ్లైట్లోనే వస్తావు. ఎందుకు ఆ హోటల్స్ ఇప్పుడు 200-300 కోట్లు ఖర్చు పెట్టుంటావు నువ్వు ఆ హోటల్స్. ప్రతి రూపాయి ఎందుకు వృధా చేస్తున్నారు మీరు? అంటే ఎవరి సొమ్మని? అంటే 33,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పుడు ఎలా మళ్ళీ ఎందుకు అయింది అసలు? ఏ విధంగా 33,000 కోట్ల రూపాయలు అప్పు అయింది మళ్ళీ? మనం విడిపోయిన రాష్ట్రం నుంచి ఇప్పటికి ఈ 3.5 సంవత్సరాల్లో 33,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చారు మీరు? ఏం నిర్మించారు? కేంద్రం ఏమో మేము ఇస్తున్నామని చెప్తుంది. ఏమవుతుంది ఈ డబ్బంతా? ఇక్కడ హైదరాబాద్ నుంచి మీరు ఎందుకు వెళ్ళారు? నోటు ఓటుకు ఒకదానికి ఏమి వెళ్ళా మీరు. మీ హెరిటేజ్ గురించి మీరు వెళ్ళి ఉండొచ్చు. ఓకే, హెరిటేజ్ కొనసాగుతుంది అనుకోండి ఇక్కడ, ఇంకా కొనసాగుతుంది అని నేనంట. ఓకే, ఎందుకు వెళ్ళారు మీరు ఇక్కడి నుంచి? ప్రతి మన ఈ మధ్య లోకేష్ గారు చెప్తున్నారు సీసీ రోడ్లు. నా చిన్నప్పుడు వేసారు మా ఊళ్ళో సీసీ రోడ్లు. ఏమొచ్చినాక ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం అండి సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసాం. నా చిన్నప్పుడు సిమెంట్ రోడ్లు మా ఊర్లో. వాస్తవానికి రాజధానిగా ఉన్న అమరావతిలో రోడ్లు, ఫ్లైఓవర్లు ఏది ఇంతవరకు దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం కాలేదు. నిర్మాణం సంగతి పక్కన పెట్టి ప్లానింగ్ కూడా ఇంతవరకు సిద్ధం కాలేదు. ఒకరోజు స్విట్జర్లాండ్ వస్తాడు, ఒకరోజు జపాన్ వస్తాడు, ఇంకోరోజు సింగపూర్ కన్ఫర్మ్ అయిందంటారు. ఇక రేపటి నుంచి చూస్తే పిల్లర్లు లభిస్తాయి అంటారు. ఏది కానీ మీరు ఇందాక నేను ట్రాన్స్ఫార్మ్ అయినట్టు అన్నట్టుగా చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నట్టున్నారు ఈ సమస్యలు. మన బాధ్యత అది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏమండి కొంచెం మీరు సమస్యల మీద మాట్లాడి ఇలా తిట్టుకోబాగండి అంటే అలా నీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమన్నా వేసాడు. ఆ అబ్బాయి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాండి లోకేష్. నాకు 30,000 కోట్లు వచ్చిందండి. వాళ్ళు 30 ఇచ్చి నువ్వు 30 అప్పు తెచ్చి ఈ 60,000 కోట్లు ఎక్కడ పోయినాయా? హైదరాబాద్ నగరం మొత్తం డ్రగ్ మొత్తం ఎవరు మునగట్లా. సినిమా పరిశ్రమ ఏదో ఊరికి ఏంటంటే పబ్లిసిటీ వైజ్ సమాజానికి ఒక గుణపాఠం లాగా ఉపయోగపడింది నేను ఫీల్ అయ్యాను. తప్పు, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా మా వాళ్ళు ఎవరు కూడా నేరస్తులుగా నిరూపితం కారా. వాళ్ళకి వచ్చిన డౌట్ ప్రకారం ఎంక్వైరీకి పిలిచారు. ఒక దొంగతనం జరిగింది అనుకోండి ఆ బజార్లో నేను వాళ్ళందరినీ విచారణకు పిలిస్తే అది దొంగతనం ఎలా చేసినట్టు అవుతుంది? వీళ్ళందరూ దర్శకులు ఒకటి చిరంజీవి గారు దాని గురించి ఆత్మ కూడా ఆయన అభిమానిస్తుంది అంతే. ఖుషి అందులో మీ గడ్డమో మీ కథకు కేంద్ర బిందువు. ఆయన అప్పటికి వరుస సక్సెస్ లో ఆగింది. నా దగ్గర డోర్ తీసి బయటకు వచ్చారు. చూడగానే షాక్ నాకు. హాయ్ శివాజీ అని పట్టుకొని షేక్ అండ్ ఇచ్చి, నీ తెలుగు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది శివాజీ.